దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో అందరితో మాట్లాడడానికి ప్రభు నాకు చూపించినటువంటి ఆయన కృపను బట్టి త్రియేక దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రియ దేవుని సంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని జనాంగమా, మీరు వాక్యములోను ప్రార్థనలోను ఎదుగుచూ రావాలని అనుదినము దేవునితో అంటు కట్టబడుచు ఫలించు వృక్షముల వలె మీరు నూతన పరచబడుచు మీ జీవితాల్లో పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదాలని దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ దేవుని రాజ్యము కోసము సిద్ధపడవలసిందిగా ప్రభు దాసుడిగా నేను మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాను. మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తము పరిశుద్ధాలయమందుండు దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు. ఏ ఆలయమునకైతే నువ్వు వెళ్ళి అనుదినం దేవుని ప్రార్థిస్తున్నావో, నీ శరీరం అనే దేవాలయాన్ని పవిత్రపరచుకుంటూ దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని ఆత్మను నీలోనికి ఆహ్వానించి ప్రతి విశ్రాంతి దినమున క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో కనబడుచు నీ కుటుంబ నిమిత్తమై, నీ జీవితం నిమిత్తమై, నీకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు కొనసాగిపోతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి దినాన నిన్ను సంధించి నీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నటువంటి వాక్యాన్ని ఏంటో శ్రద్ధగా నీవు విని తద్వారా దేవుడు నీ జీవితంలో చేయదలుచుకున్నటువంటి కార్యానికి అనుగుణంగా నీ ప్రవర్తనను మార్చుకుంటూ రావాల్సిందిగా నేను నీకు మనవి చేస్తుంటున్నాను. మరి పరిశుద్ధ లేఖన భాగములలో నుండి దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తనల గ్రంథం 68వ కీర్తన 5వ చరణం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునయ్యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయువాడు. విశ్వాసఘాతకులకు నిర్జనల దేశమందు నివసించుదురు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలని కొంచెం మీరు పరిశీలించి చదివినట్లయితే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు అంటే హస్తకృత్యముల చేత కట్టబడినటువంటి ఆలయము ఒక పరిశుద్ధ ఆలయం అయితే, నిన్ను నువ్వు పవిత్రపరచుకొని, ఇదిగో దేహమే దేవుని ఆలయం అని వాక్యం ఎలా సెలవిస్తుందో, అంటే నీలో నివసిస్తున్నటువంటి దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియునై ఉన్నాడు. భర్తని కోల్పోయినటువంటి వారికి న్యాయకర్త ఉన్నాడు. నీ పక్షాన ఎవ్వరూ నిన్ను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉండి ఉండొచ్చు. నీ పక్షాన ఎవ్వరూ నిన్ను ఆదరించలేనటువంటి స్థితిలో ఉండి ఉండొచ్చు. నీ పక్షాన న్యాయం తీర్చడానికి, నీ పక్షాన మాట్లాడడానికి, నీ పక్షాన వ్యాజ్యం ఆడడానికి ఏ మనిషి కూడా ఇష్టపడకుండా ఉండి ఉండొచ్చు. కానీ ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఈ మాట విను. నువ్వు భర్తను కోల్పోయి ఉండొచ్చు, భార్యను కోల్పోయి ఉండొచ్చు, తల్లిదండ్రులను కోల్పోయి ఉండొచ్చు, ఆప్తులను కోల్పోయి ఉండొచ్చు. నీకు న్యాయకర్త అయినటువంటి దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో నుండి ఎక్కి నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు నాకు కనబడకపోవచ్చు బిడ్డ. నీ కళ్ళల్లో నుంచి కారుతున్నటువంటి కన్నీళ్లు నేను చూడకపోవచ్చు. పైకి నవ్వుతూ కనిపించిన అంతరంగంలో కబలించేటువంటి పరిస్థితి ఏదో నిన్ను నలిపివేస్తున్నటువంటి సందర్భము నేను చూడకపోవచ్చు. కానీ తన పరిశుద్ధాలయమందు, అంటే పరిశుద్ధమైనటువంటి శరీరము, నీ దేహములో దేవుడు దేన్నైతే ఆలయముగా భావిస్తున్నాడో నీ దేహాన్ని, ఆ ఆలయంలో నివసిస్తున్నటువంటి దేవుడు, ఆ ఆలయములో నీతో పాటు సహవాసం చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు నీకు న్యాయకర్త ఉన్నాడని మరొకసారి సెలవిస్తున్నాడు. తండ్రి లేని బిడ్డలకి దేవుడు తండ్రి అయి ఉన్నాడు. అయ్యా, ఎందుకు మా నాన్నని ఎందుకు తీసుకున్నావు? అయ్యా, మా అమ్మని ఎందుకు తీసుకున్నావు? ఇదిగో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని భూమి మీద నుంచి ఎందుకు తీసుకున్నావని దేవుడు నువ్వు అడుగుతుండొచ్చు. కానీ దేవుడు వారిని తీసుకున్నా వారి కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. నిన్ను ఆయన ఆ స్థితిలో పెట్టి ఉన్నాడు. ఎవరి ప్రేమను నోచుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. దేవుని ప్రేమను నోచుకో. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో ఒకసారి చూడు నిన్ను. 6వ వచనంలో, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. పెళ్ళి అవ్వట్లేదండి, నాకు పెళ్ళి అవ్వట్లేదండి, నాకు వయసు అయిపోతుంది, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి, నా భవిష్యత్ ఏంటిది, నా జీవితంలో
ఒక కుటుంబంతో నేను సంతోషంగా బ్రతకడం దేవుని చిత్తంలో లేదా అని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏకాంగులను సంసారాలుగా చేయి దేవుడు. సంసారాలను ఏకాంగులుగా చేసే దేవుడు మన దేవుడు కాదండి. బైబిల్ ఎక్కడ రాయబడలేదు అది. కానీ ఆయన నిమిత్తము, దేవుని అంగీకరించిన దానికి నిమిత్తం మనుషులు నిన్ను తృణీకరిస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది అదే. నీ సొంత వాళ్ళే నీకు రివర్స్లో లేస్తారు. ఎందుకోనంటే ఏ ప్రజల మధ్య అయితే దేవుడు సువార్త ప్రకటించాడో అదే ప్రజలు దేవుడిని అప్పచెప్పారు సిలువ వేయడానికి. అటువంటి జనాంగం మధ్య ఆ కాలంలోనే అంత కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి మనుషులు మధ్య యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, బ్రతికారు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ దినాన అంతకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, అంతకంటే మితిమీరిపోయినటువంటి జ్ఞానం మనుషులకు ఉంది. కానీ ఆ మనుషుల్ని చేసిన దేవుడానికి ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. టెక్నాలజీ కనిపెట్టినటువంటి మనిషిని ఆధారం చేసుకోవద్దు నువ్వని మరొకసారి దేవుడికి చెప్తున్నాడు. ఏకాంగులను సంసారులుగా చేయ దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, వివాహం అవ్వట్లేదని ఆలస్యం అవుతుందని బాధపడొద్దు. దేవుడు నీకు ఏ సమయంలో ఏది దాచిపెట్టినాడు అది నీ చేతికి వచ్చేంత పర్యము కొన్ని ఏళ్ళు నువ్వు లేదా కొన్ని దినాలు నువ్వు టెస్టింగ్ పీరియడ్లో ఉన్నావేమో. భయపడద్దు, ఏమవ్వదు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. బంధింపబడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, బంధింపబడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నీ కృపని దేవుడు, ఇదిగో ఆయన మీద నీకున్నటువంటి ప్రేమ, నీ మీద ఆయన చూపిస్తున్నటువంటి కృప ఇది నన్ను దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. విశ్వాసఘాతకులైతే విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు నిర్జన దేశం అంటే జనాలు తిరగనటువంటి పరిస్థితుల్లో, జన సంచారం లేనటువంటి ప్రాంతాల్లో బతికేటువంటి స్థితులకు దేవుడు తీసుకొస్తాడు. కానీ నువ్వు ఆ స్థితిలో లేవు కదా, జనాల మధ్య బ్రతుకుతున్నావు అంటే నీకు విశ్వాసం ఉంది. దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నావు. దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు మరొకసారి. నీలో నివసిస్తున్నటువంటి దేవుడు, నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు సజీవుడు, ఇంకా బ్రతికే ఉన్నాడు అన్న ఒక ఆలోచన నీకు మరలా తీసుకొస్తున్నాడు. ఇది నాన్న, భయపడద్దు, విసిగిపోవద్దు, కృంగిపోవద్దు, నిరాశకు గురవద్దు, నాకెవ్వరూ లేరు అనుకోవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయనకి న్యాయము తీర్చి నిన్ను గొప్ప చేసి వర్ధిల్లే స్థితిలో నిన్ను ఉంచి భద్రపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అయా నీవు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆధ్యాత్మికంగాను ప్రభానైనా, సామాజిక పరంగాను ప్రభానైనా నీవు మాకు తోడు నీడిగా ఉండి నడిపించి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభానైనా. ఈ దినాన వాగ్దానం ద్వారా నీవు ఎంతమంది బిడ్డలనైతే సంధించావో, దర్శించావో ఆ ప్రతి బిడ్డలో ప్రభానైనా ఎందు భయభక్తులు కలిగి జీవించగలుగులాగున హృదయంలో ఉన్నటువంటి వేదన అంతా తొలగిపోయి ఆనందంగా బ్రతుకులాగున నీ బిడ్డల జీవితాల్లో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను బిడ్డల్ని ప్రభావ నీ సంతృప్తి మార్గంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడ్డలు, అయానా నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలు, లైక్ చేస్తున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు దేవులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. కావాల్సినటువంటి సమృద్ధిలోకి బిడ్డలని నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావ నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న బిడ్డల్ని బలపరిచి ఉన్నత స్థితిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడండి. ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి. జీవితాల్లో సెటిల్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఆ సహాయాన్ని అనుగ్రహించండి. ఆయా లీగల్ మ్యాటర్స్లో నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకి కూడా న్యాయమైన తీర్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించి భద్రపరిచి పోషించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించండి. విడిపోయిన స్థితిలో ఉన్న కుటుంబాలు తిరిగి కట్టబడను గాక. వివాహాలు ఆలస్యం అవుతున్న ప్రతి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి. సఖ్యమైతే ప్రభువైన మరొకసారి మేమందరం కలుసుకొని నిన్ను ఆరాధించు పర్యంతము ప్రతి బిడ్డల కుటుంబంలో సంతోష ఆనంద గానాలు ఉండును గాక. ఈ సహాయ సహకారాల్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడిపించి కాపాడమని, గర్భఫలాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ప్రభానైన వారి జీవితాల్లో సంతానం భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గర్భాలను మూసినటువంటి దురాత్మ యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను.
ప్రతి గర్భము తెరవబడి ఆయా బిడ్డల జీవితాల సంతానం భాగ్యం ఉండులాగా నీ సహాయాన్ని అనుగ్రహించమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.